హాయ్ అండి, అందరికీ ఎలాగున్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. టైం వచ్చేసి మధ్యాహ్నం పూట 2:30 మధ్యలో అవుతుంది. ఏంటి అది ఇంకా అటు ఇటుగా ఉన్నాం, మధ్యాహ్నటప్పుడు ఇంటి దగ్గరకు వచ్చాం, మీ అమ్మోళ్ళ ఇంటి దగ్గర ఉండాల్సింది కదా అనుకుంటున్నా వచ్చానండి. ఎందుకంటే ఎందుకు ముందుగానే సుబ్బు అయితే ఇంకా అమ్మోళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి ఇంకా అలా పండుకున్నాను. ఇంకా వదిన చేలో కోత కోపిస్తున్నాము, మిషన్ కోపిస్తున్నాం. ఇంకా ఇలా వచ్చింది, చేనికి మిషన్ వచ్చింది. ఇంకా ఎవరున్నారైతే ఇంకా అరెహరం అయితే ఇంకా మిషన్ కోయటానికి చేలో కోత కోయటానికి మిషన్ అయితే వచ్చింది. వదిన నువ్వు మీ తమ్ముడు అయితే త్వరగా ఇంకా ఇంటి దగ్గరికి వెళ్ళి పట్టలు తెచ్చాడు వేసాను. ఇంకా పట్టలు అయితే పరవండి, నేనైతే ఇంకా అరెహరం అయితే కోత కోపిచ్చేసి ఇంకా ఇంటికైతే పంపిస్తాను. ట్రాక్టర్ వచ్చింది, పట్టలు పరుచుకొని మీ ఇద్దరు అక్క తమ్ముళ్ళు అయితే పట్టాయి పరుచుకోండి, ఒడ్లు వస్తాయి. ఇంక ఈ 2 రోజులు అయితే ఎండకు బాగా ఆరిన తర్వాత మంచి రేటు వస్తే ఇంకా ధాన్యాలు అనేది ఇంకా అమ్మొచ్చు వదిన అని చెప్పాడు. బావ అయితే ఇంకా పనికి వెళ్ళింది, మీ అందరికి తెలిసిందే కదా. బావ వస్తే ఇంకా అక్కడ పని ఆగిపోయిద్ది అని చెప్పేసి బావ అయితే రాలేకపోయాడు. 75 సెంట్లు ఇంకా కోత కోసాడు కదా. చిన్నత్త, అత్తమ్మ, మాయ, బావిలందరూ కలిసి చేశారు కదండి. ఇంకా అవి ఒక వారం అలా ఎండనిచ్చి వదిలి తిప్పి ఇంకా అలా గూడేసారు. మొన్న మా తమ్ముడను ఇంకా అలా పిల్లలను తీసుకెళ్ళి అయితే సుబ్బు అయితే ఇంకా ఆ విధంగా చేపించాడు. ఇంకా ఆ విధంగా చేపిస్తున్నలేక ఇంటికాడ ఖాళీగానే ఉండేలేక ఇంకా సుబ్బుకి చెప్పాడు తమ్ముడు, ఇంకా అది కోతకు వచ్చింది పోయి చూసి చేను చూసి ఇంక ఇలా మిషన్ కోపిరా అని చెప్పేసి లేక ఇంకా సుబ్బు అయితే అబ్బాయి చేలో పని అయిపోగానే మన చేను కోత కూడా కోపిస్తున్నాడు అనమాట. ఇలా మనుషులను పెట్టి కోత కోపిస్తే అసలుకి మనం కబులకి వేసేవాళ్ళం కదండి, రూపాయి కూడా మనకు కనిపించదు. అందుకని చెప్పేసి ఇంకా ఈ విధంగా అయితే మిషన్ కోపిస్తే మనకి కొంచెం ₹1 తక్కువగా అయినా కానీ మిషన్ కోపిస్తే ఇంక ఈరోజు ఎమ్మటనే మిషన్ కోత కోపిచ్చేసి ఎమ్మటనే ధాన్యం అనేది అంటే వడ్లు అనేది ఇంటికి వస్తాయి. అదే కోత కోపిస్తే ఏంటంటే ఇంకా ఒక వారం ఎండాలి, కళ్ళం చేయించాలి, కట్టేతని చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. అందుకని చెప్పేసి ఇంకా మిషన్తోనే కోపించారు. ఇప్పుడే మా తమ్ముడు నేను వచ్చి ఈ పట్ల మొత్తం బరిసాము, సగం బరిసేలేకే ప్రిన్సీ ఉంది కదా, నిద్రపోయి లేచిందంట. ఇంటికాడ ఎవరు లేకపోలేకే మా అమ్మ ఫోన్ చేసింది, నువ్వన్నారా లేకపోతే అబ్బాయినన్నా పంపి అని. లేకే నేను ఇంకా ఆడికెడికి ఏం తిరిగానులే అని చెప్పేసి మా తమ్ముడిని పంపించాను. సగం పట్టలేసి నేను ఈ పట్ట కూడా వేసేసి ఇంకా ఆ విధంగా అయితే మా తమ్ముడు అయితే బుడ్డమ్మాయిని తీసుకురావడానికి వెళ్ళాడు. సుహాసిని తీసుకొస్తే ఇంకా అమ్మాయి నీడని పెట్టుకొని ఇంకా వడ్లు వస్తాయి కదా, గుడ్లు వస్తే మొత్తం పలసాటుగా ఆరబోయాలన్నమాట. ఇంకా అదిగోండి ఇంకా నుంచి ఆ చివరి దాకా వేసాం పట్లు మొత్తం. ఇప్పుడే సుబ్బు కూడా వచ్చి వెళ్ళాడు, వదిన ఒక 10 నిమిషాల్లో వస్తాయి, నువ్వు వంగి ఆరిపోయకుండా మీ తమ్ముడు చేతే చేయించుకో అంతా అని చెప్పేసాడు. ఇంకా విధంగా పలసాటుగా కీమెల్ల మొత్తం కూడా ఈ పట్లు పలసాగా ఆరబోస్తే ఏంటంటే ఎమ్మటిని ఆరి మనం వడ్లు అనేది సేల్ చేయొచ్చు అని చెప్పాడు. పంట మన చేతికి వచ్చేటాయని బాగున్నట్టయితే బాగుండేది, కానీ కొన్ని కారణాల వల్ల చేతిలో డబ్బు ఉండాలి కదా, ఇంకా అలా పని చేస్తూ ఉన్నారు. ఇంకెవరు చేస్తే ఏమైంది అని చెప్పేసి ఇంకా అన్నదమ్ముళ్ళు అయితే ఇంకా అట్ట కాదు అట్ట చేయరా అని చెప్పేసి లేక ఇంకొక అరెకరం అయితే కోతకొచ్చేలేక ముందాడేసింది. అటోళ్ళందరూ కోసారంట. ఇంకా చూసేవాళ్ళు లేక, పొలాల దగ్గరికి పోయేవాళ్ళు లేక ఇంకా అలా ఆగిపోయింది అనమాట. ఇంకా అందరూ కోత కోపించిన తర్వాతే ఇంక ఈ విధంగా మనకు కూడా మిషన్ కోపిస్తున్నాం. సరేనండి, వడ్లు అయితే వచ్చిన తర్వాత చూపిస్తాను ఇంకా ఏ విధంగా ఆరబోయాలి ఏందని చెప్పేసి. అసలుకి అరెకరం కదా, ఎన్ని టక్కులు అవుతాయో ఏమో, అసలు మనం పెట్టుబడి పెట్టిన నోటికన్నా వస్తాయో అంతకంటే లాసిపోతామో అసలుకి ఏమోనండి. ఇంకంతా దేవుడి చిత్తం. ఇంకా అంతా మనం నష్టపోకుండా మనం పెట్టుబడి పెట్టిన నోటికన్నా మనకు ₹1 అయినా కానొస్తే బాగుండు. కౌలు పొలాలు కదండి, మనకు ₹1 అనేది ఇంకా అంతగా మిగలదు అనమాట. ఈ సంవత్సరం కొంచెం కష్టమే, అది కాక చేలు మొత్తం పడిపోయినాయంట. మొదటిదా గాలి వానలు కదా, చేలు మొత్తం పడిపోయినాయి అని చెప్పారు. ఇంకా అదే మన సొంత పొలాలు వేసుకుంటే మనకు అనేది ₹1 అనేది మిగిలిద్ది. సరేనా, కిత్తనం ఒక వడ్లు అయితే ఇంటికి వచ్చిన తర్వాత చూపిస్తాను. ఆ గీర్మెట్ మొత్తం బీకేసాము, ట్రాక్టర్ రావాలి కదా.
కాటి నుంచి వచ్చింది ట్రాక్టర్ అయితే. ట్రాక్టర్ వచ్చిన తర్వాత ఇంక ఒడ్లు మొత్తం ఇలా ఆరబోసిన తర్వాత చూపిస్తాను, చూద్దాం మరి. ఓకేనండి, పట్లోటుగా అయితే సగం అయితే పరిచేసాం కదా, ఇంకా 4-5 పట్లు ఉన్నాయి. ఇంకా వేసేలోపు ఇంకా సుహాసిని లేకే అమ్మ ఫోన్ చేసింది. ఇంకా తమ్ముడు కానీ నువ్వు కానీ రండి, ఇంకా బుడ్డమ్మాయి లేచింది తీసుకుపోదురు కానీ అని చెప్పేసి, ఇంకా అబ్బాయి అది వెళ్ళలేకే ఇంకా త్వరగా మిషన్ వచ్చిద్దామని చెప్పేసి నేనైతే పట్లు అయితే పరుస్తూ ఉన్నానండి. ఇంకా ఆ విధంగా పట్లు పరిచేసిన తర్వాత ఇంకా ఒడ్లు వస్తాయి. ఒడ్లు వచ్చిన తర్వాత చూపిస్తానండి, చూద్దాం మరి. పట్లు మొత్తం అయితే ఇంకే విధంగా భరుస్తాననేది చూద్దాం పదండి. అలా బరుస్తుంటే హీట్ అయ్యానా ఇంకా మా ఆయన ఉన్నట్టయితే ఎంత బాగుండే అనిపిస్తుందండి. తప్పదు కదా, పట్ల మొత్తం బరి చేసుకున్నాం పదండి. సరేనండి, కిందటి దాకా అయితే ఇంకా మా తమ్ముడు నేనైతే పట్లు అయితే వేసాం కదా, ఇంకా బ్యాడ్ లక్ ఏందో మిషన్ అయితే ఇంక ఈరోజు మన చేలోకి అయితే రావట్లేదంటండి. వేరే పొలానికి వెళ్ళి ఇంకా లేట్ పట్టిద్దంట. ఇప్పటికే టైం వచ్చేసి ఇంకా 5 మధ్యలో అవుతుంది. ఇంకా వచ్చిందని దాకా సుబ్బు మా తమ్ముడు నేనైతే ఇంక ఎదురు చూసాము. కానీ చేలోకి అయితే ఈరోజు రావటం కుదరదు అబ్బాయి, రేపు కానీ ఎల్లుండి కానీ వస్తాలే అని చెప్పారంట. అంతేనండి, ఇంకా మన పంట మన చేతికి వచ్చిందంటే మిషన్లు కానీ ఇంకా కోత కోసే జనం కానీ మన చేలోకి వచ్చి కోసిందాక నమ్మకం తక్కువే అనమాట. ఇట్టుండిద్ది పొలం పనులతో, ఒకరోజు చేయాల్సింది ఇంకో రోజుకి అలా అయిపోయిద్ది. పాపం బావేమో ఇంకా ఎప్పుడో కోయాల్సింది కోతే ఇంకా వెనకబడిపోతుందని చెప్పేసి బావ అక్కడ ఉండి ఇంకా పాపం చాలా బాధపడతా ఉన్నాడు. సుబ్బు చాలా వాటికి ప్రయత్నించాడు. ఇంకా అన్నయ్య ఏం వస్తారులే, నేనే కోసి పంపిస్తానులే, కొడ్లు చూసుకుంటారు వదినాను మా అయ్య వాళ్ళు చూసుకుంటారులే, ఇంకా అన్నయ్య వచ్చే పనులే ఏమైనా చేద్దాంలే అనుకున్నాడు. కానీ సుబ్బు కానీ మన చేతిలో పని కాదు కదా, జనం అయితే ఇంక ఇట్లా మిషన్ అయితే ఇంకా మాట చెప్పేసేలేక ఇంకా చేనికి మిషన్ అయితే రాలేకపోయిందండి. ఇంకా 2 రోజులు టైం పెట్టారు కదా, సుబ్బు కూడా మొక్కజొన్న విత్తనం కూడా పెట్టేసుకున్నాడు. ఇంకా పని అయిపోయింది. ఇంకా బావ అన్నాడు, సరేలే తమ్ముడు నీ పని అయిపోయింది కదా పొలం పని, నువ్వు రా మరి ఇంకింటికి, నేను వచ్చి ఇంకా మిషనే గోపిస్తాను, ఒకళ్ళకి 4 కనుక్కొని ఇలా చేసుకుంటాను లేరా, నువ్వు పొలం పనులు పొద్దుకు లేడ తిరుగుతావు అక్కడ 5 అని చెప్పేశాడు. బావ అయితే ఇంకా సుబ్బుని రమ్మన్నాడు కదా, సుబ్బు అయితే బొడ్డమ్మాయి దగ్గరికి వెళ్ళి కట్నుంచి అటు వినకుండా పని దగ్గరికి వెళ్తాడు. బావ వస్తా అన్నాడు కదా, బావ వచ్చిన రోజు మళ్ళీ మిషన్ కోత అవన్నీ ఎలా కోపిస్తాడు అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంక ఈరోజు కోత కోపిస్తాడేమో, విత్తనాలు ఏమో ఇంకా ఆరబోసేది మొత్తం చూపిద్దాం అనుకున్నాను. కానీ మిషన్ అయితే రాలేదు కదా, బాగా వచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి, చూద్దాం మరి. సరేనా, నేను కూడా త్వరగా ఇంకా సుహాసిని ఇంట్లో నిద్రపుచ్చేసాను. ఇంక మన ఇంటికి వెళ్ళిపోతానండి. ఇంక ఈ పట్లు తెచ్చి ఇంకెంత రిస్క్ పడి మొత్తం నుంచి ఆడదాకా మొత్తం పరిచేసాం కదా. ఈ పట్లు కూడా కిరాయికే తెచ్చుకుంది, అంటే అద్దెలు లెక్క పడితే రోజులు లెక్క అలా తెచ్చుకొని మనం వేస్ట్గా ఇంట్లో ఊరకట్లా పెట్టుకున్నా కానీ అద్దె కట్టాల్సి వచ్చింది పట్టకంతా అని. అందుకని చెప్పేసి ఇంక ఈ పట్ల మొత్తం తీసేసి మడత పెట్టి ఇంకెవరికి వాళ్ళకి ఇచ్చొస్తాడు సుబ్బు అయితే. ఇంకా ఆ విధంగా ఇచ్చొచ్చిన తర్వాత మనకు అవసరమైనప్పుడు తెచ్చుకోవచ్చు. ఇంక ఇలా 2 రోజులు ఎండనిచ్చి ఇంకా ఒక 2 రోజులు 3 రోజులు 4 రోజులు ఉంచుకొని వడ్లు కమ్మేసుకుంటే పని అయిపోయేదే. కానీ మిషన్ అయితే రాలేదు కదండి, బాగా వచ్చిన తర్వాత కోపిచ్చేటప్పుడు చూపిస్తాము. సరేనా, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో మంచి వీడియో తగలుతాం.